సిటీ న్యూస్కు స్వాగతం. నాగాలంకలోని ప్రధాన సెంటర్లో పాత్రికేయ దిగ్గజం రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. నాగాలంక ప్రధాన సెంటర్లో పాత్రికేయ దిగ్గజం రామోజీరావుకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక తలసిల రఘుశేఖర్, తలసిల స్వర్ణలత, పేర్ల వేణు ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్లో రామోజీరావుకి ఘన నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా మండవ బాలవర్ధన్ రావు, భవిరి రవి, మిమిక్రీ ఆర్టిస్ట్ భవిరి శంకర్నాథ్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, ఈనాడు అభిమానులు ప్రధాన సెంటర్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రధాన సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అక్కడికి వచ్చిన వక్తలు రామోజీరావు గురించి ప్రశంసల జల్లు కురిపించారు. ఆయనకి పద్మభూషణం బిరుదుతో సత్కరించాలని కోరారు. నాగాలంక ప్రధాన సెంటర్లో మరి రామోజీరావు గారి అభిమానులు కానివ్వండి, కళాకారులు కానివ్వండి, పాత్రికేయులు కానివ్వండి, అందరూ కూడా ఇక్కడ మరి కొవ్వొత్తులతో నివాళులు అర్పిస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ నిజంగా రామోజీరావు గారు కృష్ణా జిల్లాలో పుట్టడం అనేది మన అదృష్టం. మరి పెదపార్పూర్లో పుట్టి మరి ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థల్లో తనదైన శైలిలో గుర్తింపు పొంది ప్రజలందరికీ కూడా మరి ఒక రోల్ మోడల్గా, ఒక ఆదర్శవంతులుగా ఈ రోజున నిలబడ్డారంటే మరి వాడవాడలా, గ్రామాన కూడా మరి ఆయనకు అందరూ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి మా చిన్నప్పుడు మరి ఈటీవీ, మన టీవీ, మా టీవీ అని చెప్పి వస్తే అందరం కూడా టీవీ ముందు కూర్చునేవాళ్ళం. ఫస్ట్ స్టార్ట్ అయింది నాకు తెలిసి ఈటీవీ అనుకుంటా బహుశా. మరి ఇవాళ అదేవిధంగా మరి ఈనాడు పేపర్ 74లో కూడా స్థాపించబడింది. మరి ఆయన 88 సంవత్సరాల వరకు కూడా ఒక వ్యాపారం, 88 సంవత్సరాలు కూడా వ్యాపారవేత్తగా మరి అన్ని రంగాల్లో ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఎంతోమంది పర్యాటకులు, ఎన్నో వందల సినిమాలు అక్కడ తీయడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా మరి ఇతర దేశస్తులు కూడా వచ్చి ఇక్కడ అనేక రకమైన చిత్రాలు తీయడం గర్వకారణం. ఆయన జీవితం త్యాగాల నిరతి. ఒక సామాన్యుడు ఏ విధంగా అడ్డదారులు కాకుండా స్వయం కృషితో పైకి వస్తానికి నిదర్శనం, నిలువెత్తు అడ్డం రామోజీరావు గారు. ఆయన నిజ జీవితం విశాలాంధ్రలో యాడ్ ఏజెన్సీ నుంచి స్టార్ట్ అయ్యి మొదలుపెట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ మన మార్గదర్శి చిట్స్ స్థాపించడం, ఆ తర్వాత డాల్ఫిన్ హోటల్లో, అదేవిధంగా అందరికీ సామాన్యుడికి అందుబాటులో ఉన్న విధంగా మన ఆంధ్రులకి నిత్య జీవితంలో అవసరమైన పచ్చళ్ళ తయారీ రంగంలో కానీ, ఆ తర్వాత సినీ రంగంలో కానీ, ఆ తర్వాత వివిధ రంగాల్లో ఇది మన టీవీ మీడియా రంగంలో మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా మేలైన మీడియా వార్తల్లో కూడా ఖచ్చితమైన వార్తలతో ఈ వార్తల ఛానల్లో చూస్తే ఈటీవీ ఎదిగినటువంటి మన రామోజీరావు గారు అంటే చెరుకూరు రామోజీరావు గారని చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన ఇంటి పేరు లేకుండా రామోజీగా విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించినటువంటి మహనీయుడు ఆయన మీడియాలో మరి ఈనాడు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాలకి ఆయన ప్రజల యొక్క స్వరం. ఆయన పత్రికల్లో అనేకమైనటువంటి వార్తలు, అక్షర సత్యాలను మనం ఎన్నో చూసాం. అలాంటి మహనీయుడు వాళ్ళు లేకపోవడం చాలా బాధాకరం. రామోజీ ఫిలిం సిటీలో ఈటీవీకి సంబంధించినటువంటి అనేక ఎపిసోడ్స్లో నటించిన భాగ్యం నాకు కలిగింది. ప్రాంప్ట్గా కళాకారులందరికీ కూడా పేమెంటు ప్రతి నెల 2 రోజుల ముందుగానే 1వ తారీఖు రాక మునిపే పేమెంట్ చేసి సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం నడుచుకునేటువంటి సంస్థ రామోజీ సంస్థ. ఈటీవీ, ఈనాడు సంస్థలు ఇవన్నీ కూడా లక్షలాది మంది ఉద్యోగులకి ప్రతి నెల జీతాన్ని ముందుగా ఇచ్చేసేవాళ్ళు. ఒక 2 రోజుల ముందుగా వాళ్ళ అవసరాల కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి. మరి భవిరి రవిగా నేను నాగాలంక గ్రామంలో, ఈ గ్రామంలో జన్మించి నేను కూడా కళాకారుడిగా, మిమిక్రీ కళాకారుడిగా ఎదిగిన నాకు ఆ రామోజీ ఫిల్మ్ సిటీలో అనేకమైనటువంటి సంవత్సరం నుండి వేతనాలు అందడం లేదని అవనిగడ్డలో గ్రీన్ అంబాసిడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరం నుండి వేతనాలు అందడం లేదని అవనిగడ్డలో గ్రీన్ అంబాసిడర్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవనిగడ్డ గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న గ్రీన్ అంబాసిడర్లకు సంవత్సర కాలం నుండి జీతాలు అందడం లేదని అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. అవనిగడ్డ గ్రామ పంచాయతీ పరిధిలో 6000 నివాస గృహాలు ఉన్నాయి. మొత్తం 30 మంది గ్రీన్ అంబాసిడర్లు ప్రతిరోజు నివాస గృహాల్లో వచ్చే తడి చెత్త, పొడి చెత్తను సేకరించి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్లో వేసి డంపింగ్ యార్డుకు చేర్చుతారు. ఒక్కో గ్రీన్ అంబాసిడర్లకు ప్రతి నెల 6000 రూపాయల వేతనమును ఇవ్వాలి.
గ్రామ పంచాయతీ అధికారులు తమతో పనులు చేయించుకుంటున్నారు కానీ తమకు సంవత్సర కాలం నుండి రావాల్సిన వేతనాలను గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావుని అడిగితే చూద్దాం చేద్దాం అంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచి, గ్రామ పంచాయతీ కార్యదర్శి ఇద్దరూ కలిసి మా వేతనాలు డ్రా చేసి మాకు ఇవ్వకుండా వాడుకుంటున్నారని వారు ఆరోపిస్తున్నారు. సంవత్సర కాలం నుండి వేతనాలు ఇవ్వకపోవడం వలన అప్పులు చేసి నిత్యావసరాలు కొనుగోలు చేస్తున్నామని, అప్పులు పెరగడంతో నిత్యావసరాలు కూడా ఇవ్వడం లేదని వాపోతున్నారు. గ్రీన్ అంబాసిడర్లు వాడుతున్న రిక్షా బండ్లకు మరమ్మతులకు వగైరా పంచాయతీ కార్యదర్శి మరమ్మతు ఖర్చులు కూడా ఇవ్వడం లేదన్నారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యదర్శి మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులు రాలేదని, వచ్చిన వెంటనే వేతనాలు ఇస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీ స్వీపర్లకు నెల నెలా వేతనాలు చెల్లిస్తున్నామని, గ్రీన్ అంబాసిడర్లను వారిలో కలపలేదన్నారు. ఏంటంటే సార్ మీ ఫోన్ చెప్పి ఎవరు చేస్తామండి, మేము ఎవరు చేయాలండి ఫోన్ అని అన్నాం అనుకో, వస్తారు లాగండి, ఏంటి మీరు అంత తీసుకుంటారండి, జీతాలు అడిగితే ఏమండి మమ్మల్ని కుక్కను తీసినట్టు తీసేస్తున్నాడండి, అసలు ఏమండి మేము అప్పులు చేసి తింటున్నామండి సార్ అని అంటే, ఏంటమ్మా ఏంటి మీరు అంత ఇదిగా మాట్లాడతారేంటి, వస్తే అయ్యా ఆగే పెడతాం లాగండి, పైనుంచి 2 సార్లు పడిపోయినాయండి జీతాలు. కానీ మోడీ గారు 2 సార్లు వేసాడండి జీతాలు. ఏంటండి మీరు ఈ జీతాలు వేసారని అంటే, ఎవరు వేసారు, ఎవరైనా వాళ్ళని తీసుకురండి నా దగ్గరికి, వాళ్ళని తీసుకురా నా దగ్గరికి, నేను అడుగుతారండి అని అంటాడు. రండి వెళ్దాం రండి, బయట రండి, బయటకు వచ్చి నుంచండి మేము మాట్లాడతామండి అని అంటాం. అయినా కదలడు అక్కడి నుంచి. మేము అప్పులు చేసి తింటున్నామండి, కొట్లలో మాకు ఎవరో ₹1 అప్పిస్తలేదండి. బియ్యం కట్ట కోసం వెళ్తుంటే బియ్యం కట్టగా ఏంటమ్మా మీ వద్దలు మీ అప్పులు చేసి మేము తిన్నా, మీరు మా కోసం అప్పుల కోసం వస్తారేంటి, మీరు తెచ్చుకొని తినండి, మీరు మేము పొద్దాలు అప్పులు ఇవ్వండి అని అంటున్నారు. మమ్మల్ని వెళ్తుంటే మమ్మల్ని వాళ్ళు తిడుతున్నారు. మాకు జీతాలు పడితే మాకు ₹1 వచ్చిందని మేము ఆశపడుతున్నామండి. ఒక రిక్షా వాళ్ళు ఒకటి బాగా చేయరండి, అదొకటి. మేము ప్యానల్ బాగాలేకపోయినా ఇలా ప్యానల్ బాగా సెలవు పెట్టుకున్నా ఏదైనా ఊరు వెళ్ళినా కానీ ఏమండి 2-3 సెలవులు పెడతామండి, నెలలో 2-3 సెలవులు పెడతాము. ఆ నెల బారు మొత్తం సెలవులు కట్ చేసుకుంటున్నాడు. మాకు వచ్చే జీతాల్లో సగం తీసేసుకుంటున్నాడు. మాకు వస్తే ఒక 19,000, ఒక 20,000, 21,000 అట్టా వేస్తున్నాడు. ఇట్లా సగానికి 6 నెలల్లో గడ్డన్న మాది. నా పేరు దాసర బుజ్జి, నేను గ్రీన్ మెంబర్స్ సభ్యురాలని. ఏమంటే మాకు సంవత్సరం నుంచి జీతాలు పట్టలేదండి. ఈవో సార్ ఎప్పుడు వెళ్ళినా సరే, సంవత్సరం నుంచి ఎప్పుడు వెళ్ళినా సరే మేము 30 మంది ఇక్కడ చేసేది, రేపిల్లలు కానీ మేము కానీ మొత్తం 30 మంది చేసేది. కనీసం మేము ఎవరు వెళ్ళినా సరే ఒక్కరోజు కూడా ఏంటి మీరు ఎందుకు వచ్చారని అంటాడే కానీ ఏంటి జీతాలు పెడతానన్న మాట రానివ్వడండి. అసలు ఏంటంటే జీతాలు పెట్టరేంటండి అని అంటాడు. ఏంటి మీరు చెప్పేదండి, మాకు వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి, మీరు నాకు చెప్పొద్దు, వెళ్ళిపోండి అని అంటే ఏంటంటే వెళ్ళిపోమంటారని తీసేసి మాట్లాడతారు. ఏంటండి దేనికి వెళ్ళిపోమంటున్నారని అంటే, ఏంటి మీరు చేసే పని మాకు తెలిసే, ఏమన్నా చేసే పని అంటే ఒకసారి మీరు రండి, మా పనులు మీరు చూస్తారు రండి, 2 బళ్ళు 3 బళ్ళు పోతున్నాము, పోయకుండా రావట్లేదు కండి, మేము 12 వరకు ఉంటున్నాం, మా కోసం మీరు టాటర్లు పంపిస్తా, మీరు టైంని టాటర్లు పంపించండి, మేము అట్టాగే చేసుకుంటాం మేము అని అంటాం. టాటర్లు వచ్చేసరికి 11-11:30 అయిపోద్దండి. మేము ఇంటికి వెళ్ళేసరికి 12-1 గంట అయ్యిద్ది. మేము ఎప్పుడు వండుకోవాలని అంటే వస్తారులో ఉండండి అని అంటారు. మేము మానేసం జీతాలు కూడా తినేసేస్తున్నారండి. అదేనంటేనేమో మేము సెలవులు పెట్టపోయినా సరే ఎప్పుడో ఒకసారి సెలవులు పెట్టుకుంటాం, ప్రాణం బాగా ఎప్పుడో సెలవులు పెట్టేస్తాం. నెలబారు మొత్తం మాట్లాడితే మీరు మాట్లాడినా నేను తప్పుకుంటా. ఆయన మేము వెళ్ళి అడుగుతుంటే మేము తర్వాత ఇస్తాం వెళ్ళండి, మాకు పడలేదని చెబుతున్నారు. చాలామంది ఆఫీసులో చుట్టూ అందరూ పడ్డాయని చెబుతున్నారు, కానీ ఆయన పడతలేదని చెబుతున్నాడు. అంటే మాకు మోడీ పైనుంచి మేము 5 సంవత్సరాలు అవుతుంది మేము చేరి, మోడీ గారి దగ్గర ఉండగా మాకు డబ్బులు పడ్డాయి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడ్డాయి డబ్బులు. మా అకౌంట్లు తీసుకుని కావాలని చెప్పి మా అకౌంట్లు తీసుకుని నెల రోజులు 2 నెలల పాటు దగ్గర పెట్టుకుని ట్రాన్స్ఫర్ వాళ్ళ అకౌంట్లోకి వేసేసుకుని మాకు ఇచ్చే డబ్బులు కాడ కనీసం 7,000 ఇస్తానని చెప్పినోడు 6,000 ఇచ్చి 6,000 ఇచ్చేవాడు కాడ మాకు నెలకు వచ్చేళ్ళకి మా డబ్బులు మరి ఎప్పుడో పడ్డాయి కదా, 1 సంవత్సరం క్రితం పడ్డా డబ్బులు కదా 22,000, 21,000 అట్టా ఇస్తున్నాడు. 36,000 వచ్చినాడు 22,000, 21,000, లేకపోతే 20,000, లేకపోతే 19,000 అట్టా పడేస్తున్నారు. మాకు మట్టుకు జీతాలు రానిస్తలేదండి. అంటే మా దయచేసి మా డబ్బులు మాకు పడేటట్టు చూడండి. ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా తెలుగుదేశం ప్రభుత్వం మా జీతాలు పడేటట్టు చూడండి. మేము కావాలని మా తెలుగుదేశానికి ఓట్లేసాం, మా జీతాలు పడతాయని. మా జీతాలు గట్టిగా వేసేటట్టు చూడండి. మాకు కనీస చేతులు లౌజులే. కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామస్తులు రామోజీరావు సేవలు నేటికీ స్మరించుకుంటున్నారు. కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామస్తులు రామోజీరావు సేవలు నేటికీ స్మరించుకుంటున్నారు. కోడూరు మండలం పాలకాయతిప్ప గ్రామంలో 1977లో ఉప్పెన తుఫాన్కి ఈ గ్రామం మొత్తం శవాల దెబ్బగా మారి నివాస గృహాలన్నీ తుడిచిపెట్టుకుపోయే నేపథ్యంలో తన వంతు సహాయంగా ఈనాడు అధినేత చెరుకూరి రామోజీరావు రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో నివాస గృహాలు నిర్మించి గ్రామస్తులకు అందజేశారు. ఈ విధంగా గ్రామాన్ని రామోజీరావు పునరుద్ధరించిన ఆ గ్రామాన్ని మరోసారి సునామీ దెబ్బతీయడంతో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ నూతన భవనాలు నిర్మింపజేశారు.
8 మునిగిపోయేటప్పుడు సాయంత్రం మొత్తం అంతా జనం అంతా అల్లకల్లారం అయిపోయి మొత్తం ఎక్కడికెక్కడ కొట్టుకుపోయారు. కొంతమంది ఈ స్కూల్లో ఉంటే పాత స్కూల్ ఉంటే ఆ స్కూల్లో ఒక 20 మంది మాత్రం బతికితే అక్కడ నుంచి కోడరు వెళ్ళిపోతే కోడరులో అక్కడక్కడ చెట్లు పట్లంప చేరిన వాళ్ళు దాదాపు 20 మంది చేరిన తర్వాత ఇక అక్కడ సరైన సౌకర్యం లేదని పూరిళ్ళే ఉన్నాయి, ఏమి లేవు, మట్టే ఉన్నాయి, రోడ్లే ఉన్నాయి. ఇక అక్కడ కొట్టుకుపోయేటప్పటికి కోడూరు వెళ్ళేటప్పటికి కోడూరులో కూడా మాకు సరైన సదుపాయం లేక అమనగడ్డ తీసుకెళ్ళారు. అమనగడ్డలో 2 రోజులు పెట్టుకున్న తర్వాత మళ్ళీ కర్ణంగారి దగ్గర ఇక్కడ తీసుకొచ్చేసి అక్కడ పెట్టిన తర్వాత అప్పుడు రామకృష్ణ మిషన్ అన్న వాళ్ళు మమ్మల్ని సంస్థగా చేర్చుకుని రాయించుకొని వాళ్ళ ద్వారాగా ఈనాడు రామోజీరావు ఆధారంలో అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు ఏదైనా కందిపప్పునో లేకపోతే ఈ బంగాళదుంపలనో ఇది కాయగూరలు సరిపోని కాయగూరలు ఇచ్చి రైస్ ఇచ్చి మమ్మల్ని అక్కడ గుడిసెల్లో సావిళ్ళల్లో పెట్టుకుని అక్కడ నిలబెట్టి అక్కడ కొన్నాళ్ళు అక్కడ ఉన్నామండి. అక్కడ ఉన్న తర్వాత ఇక్కడ తీసుకొచ్చి చేశారు. ఇక్కడ ఉంటే సదుపాయం దొరకదు, ఇక్కడ మీ ఊరు వెళ్ళిపోతే మీ ఊరు ద్వారాగా అక్కడ మేము ఏదో సమస్య ద్వారాగా అందిస్తాము, మా ఇల్లు గడ కట్టిస్తాము అని వాళ్ళు వచ్చి రామోజీరావు గారు ఇల్లు కట్టిద్దామని నేను తీసుకొచ్చి ఇల్లు కట్టించారు. ఇల్లు కట్టించిన తర్వాత అక్కడి నుంచి మేము ఏదో రకంగా సంస్థలో ఏమైనా బియ్యం ఎత్తుకొస్తే ఆ బియ్యం ద్వారాగా తీసుకుంటే రైస్ బైస్ అట్ట వండుకుంటా ఆ రకంగా ఇదైతే తర్వాత రామోజీరావు శ్రీపాద ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ రీజనల్ మీట్ నిర్వహించారు. శ్రీపాద ఫంక్షన్ హాల్లో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో రీజనల్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తాతా రజనీకుమారి, రీజనల్ చైర్మన్ శ్రీకాకుళం రేణుకారాణి, రీజనల్ పరిధిలో ఉన్న 13 వాసవి క్లబ్బుల ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ఏడాది క్లబ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం నిర్వహించిన కార్యక్రమాలు సమీక్షించారు. ఈ కార్యక్రమానికి ఐపీసీ ఎండూరు సురేష్, డిస్ట్రిక్ట్ ప్రాసెసింగ్ ఆఫీసర్ తనుగుంట్ల రంగనాయకులు, రీజనల్ కార్యదర్శి వేముల శిరీష తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ రీజన్ మీట్కి నేను చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ముందుగా వారికి అభినందనలు తెలియజేస్తూ వారి రీజన్లో ఉన్న ప్రతి క్లబ్బు కూడా అనేక సేవా కార్యక్రమాలతో క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అన్నీ కంప్లీట్ చేసి ఎంతో సక్సెస్ఫుల్గా ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ప్రతి క్లబ్కు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరి రేపు 16వ తారీఖు ఈ రీజన్ మొత్తము కూడా డాన్ టు డస్క్ కార్యక్రమం జరుగుతుంది. ఉదయాస్తమాన సేవలు మరి మన ఇంటర్నేషనల్లోనే 1,00,000 మంది పైగా సభ్యులు కలిగిన ఈ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి కూడా ప్రతి సంవత్సరం ఉదయాస్తమాన సేవలు 2 రోజులు జరుగుతాయండి. ఈ 2 రోజుల్లో కొన్ని కోట్లు మరి వెళ్ళగలిగిన సేవలు జరుగుతూ ఉంటాయి కూడా ప్రతి సంవత్సరం కూడా. అలాగే ఈ సంవత్సరం ఈ నెల 15, 16 తారీఖుల్లో 1 లెవెల్లోను, 2 లెవెల్లో 22, 23 తారీఖుల్లో జరుగుతాయి. మరి దానికి సంబంధించిన సేవా కార్యక్రమాలన్నీ కూడా అన్ని క్లబ్లు చేసి మంచి అవార్డులు రివార్డులు పొందాలని మనసారా కోరుకుంటున్నాము. ఈరోజు మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రేణుకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఆమె రీజన్లో దాదాపుగా 13 క్లబ్లు ఇచ్చారు. 13 పిఎస్టీలు, జెడ్సీలు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి అధ్యక్షత అలాగే ఈ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్గా వచ్చిన రజనీ కుమారి గారికి, గుడివాడ నుంచి వచ్చిన తాతా రజనీ కుమారి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా మచిలీపట్నానికి, మా రీజన్లో అందరికీ కూడా ఏ కార్యక్రమాలకైనా నేనున్నానంటూ మాకు వెనకాల నిలబడి ప్రతి విషయం కూడా మాకు అందరికీ కూడా మాకు తెలియజేస్తున్న, మా క్లబ్బులన్నింటినీ యాక్టివిటీ చేస్తున్న మమ్మల్ని అందరినీ కూడా ఈ రోజున ఈ పొజిషన్లో ఉంచిన రజనీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ ఆర్సీ గారు అయినటువంటి మా రేణుకారాణి గారు 2024 సంవత్సరంలో 13 క్లబ్బుల్ని యాక్టివేట్ చేస్తూ మా జిల్లాలోనే 203Aలోనే నెంబర్ 1 స్థానంగా ఉంటూ ముందుకు తీసుకెళ్తుంది. ఆమెకి అందరినీ కలుపుకుని ముందుకెళ్తూ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం రీజనల్ చైర్పర్సన్ అయిన నేను ఫస్ట్ రీజనల్ మీట్ పెట్టానండి. నా అండర్లో 3 జెడ్సీలు ఉంటారండి. జోన్ 1 జెడ్సీ దివ్యశ్రీ గారు, జోన్ 2 అశోక్ గారు, జోన్ 3 వెంకటేష్ లక్ష్మి గారు. వీళ్ళందరి క్లబ్లో ఒక్కొక్క క్లబ్ 4 క్లబ్లు ఉన్నాయండి. పామరు, మచిలీపట్నం 3 క్లబ్లు, వనిత, జెంట్స్,
కపుల్స్ క్లబ్, పామర్ వనిత, పామర్ జెంట్స్, ఆంధ్ర మహావిష్ణు, కూచిపూడి జెంట్స్, కూచిపూడి వనితా క్లబ్, తర్వాత బంటిమిల్లి వనితా క్లబ్, చల్లపల్లి, దివిసీమ, కోడూరు, నాగైలంక ఈ క్లబ్స్ అన్నీ నా అండర్లో ఉన్నాయండి. 13 క్లబ్లు. ఇవాళ నా ఇన్విటేషన్ నేను ఆహ్వానించినందుకు ఈ 13 క్లబ్ల మంది ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్స్ ఇక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు చాలా సంతోషం అండి. ఈ 13 క్లబ్లు రేపు జూన్ 16వ తారీఖున డాన్ టు డస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాయండి. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా మన ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ తాతా రజనీ కుమారి గారు చేశారండి. వేసవి సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన చలివేంద్రం ముగింపోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈడేపల్లిలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం దగ్గర 48 రోజులు శ్రీ సత్యసాయి చలివేంద్రం నిర్వహించి కొన్ని వేల మందికి దాహార్తిని తీర్చడమే కాక పాదరక్షల పంపిణీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులు, సేవాదళ సభ్యులకు శ్రీ సత్యసాయి సేవా సమితి కృష్ణా జిల్లా కన్వీనర్ కృతజ్ఞతలు తెలిపి ఈ సందర్భంగా మంగళహారతి నిర్వహించారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి అనుగ్రహ ఆశీస్సులతో ఏప్రిల్ నెల 22వ తారీఖు నాడు స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నందు శ్రీ సత్యసాయి సేవా సమితి మచిలీపట్నం వారి చేత శ్రీ సత్యసాయి చలివేంద్ర కార్యక్రమాన్ని కమిషనర్ గారు శ్రీ బాపిరాజు గారు, జిల్లా అధ్యక్షులు కొమరగిరి చంద్రశేఖర్ గారి ద్వారా ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఆనాటి నుండి నేడు జూన్ 8వ తారీఖు శనివారం వరకు కూడా ఈ చలివేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది సుమారుగా 48 రోజులు. ఈ 48 రోజులు కూడా కొన్ని వేల మందికి ప్రతిరోజు ఉదయము, సాయంత్రము చల్లటి నీటితో పాటుగా 11 గంటల నుంచి 12:30 వరకు ప్రతిరోజు చల్లటి మజ్జిగని కూడా అందించడం జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క దారిమ్మటే ఇటువంటి అవకాశాన్ని స్వామి ఎల్లవేళలా కనిపిస్తూ ప్రతి సంవత్సరము అనేక కార్యక్రమాలు అలాగే సమితి ద్వారా మన కన్వీనర్ గారు, జిల్లా అధ్యక్షుల వారి సంవత్సరం జరపవలసిందిగా స్వామిని ప్రార్థించి స్వామి మనకు అలాంటి అవకాశాలను కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఇటువంటి సేవ ఇక్కడ జరగపోదు నాకు తెలిసినంత మటుకు. ఎందుచేతనంటే మంచినీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం దాకా చల్లటి మంచినీళ్ళు ఆస్వాదిస్తూ కాళ్ళకు చెప్పులు లేకుండా నడుచుకుంటూ మంటలలో వెళ్తున్న వారికి పాదరక్షలు కూడా ఇస్తూ సేవ చేసే భాగ్యం స్వామి కల్పించారు. ఇలాంటి భాగ్యాన్ని కల్పించిన స్వామికి మరీ ధన్యవాదాలు తెలుస్తూ సత్యసాయి సేవా సమితి వారికి ఎల్లవేళ మంచి కార్యక్రమాలు చేయాలని. ఈనాడు సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు అని మచిలీపట్నం మీడియా మిత్రులు పేర్కొన్నారు. ఈనాడు సంస్థల అధినేతగా అనేక రంగాల్లోనూ తెలుగు సమాజాన్ని నిలబెట్టిన వ్యక్తి రామోజీరావు అని మచిలీపట్నం మీడియా మిత్రులు పేర్కొన్నారు. రామోజీరావు మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ R&B గెస్ట్ హౌస్లో మచిలీపట్నం మీడియా మిత్రుల ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు కృష్ణా జిల్లా పెదపారుపూడిలో సామాన్య కుటుంబంలో జన్మించిన ఆయన అసామాన్యంగా పత్రికా రంగంలో తెలుగు భాషకు సేవ చేశారని శ్లాఘించారు. తెలుగు సినిమా రంగంలోనే కాక అనేక రంగాల్లో ఆయన చేసిన సేవలు మర్చిపోలేనివన్నారు. అటువంటి వ్యక్తి మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. రామోజీరావు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు పత్రికలకు గొప్ప ఉనికిని తీసుకుని వచ్చినటువంటి ప్రముఖ పాత్రికేయుడు రామోజీరావు గారు. వారు మరి జెండూ ఫార్మసీ దగ్గర గుడివాడలో ఉన్నప్పుడు ఒక లింగి కట్టుకుని ఉన్నప్పుడు ఆయనతో పాటు జరిగిన చర్చల్లో కూడా పాల్గొన్న సందర్భం. ఇవాళ కష్టపడితే విజయం సాధించవచ్చు అని చెప్పినటువంటి ఒక ప్రముఖ పాత్రికేయుడు రామోజీరావు గారు. ఒక్క పత్రికా రంగం కాదు, సినీ రంగం కానీ, ఇతరత్ర చిట్ ఫండ్ కానీ, తర్వాత మార్గదర్శి, ఇట్లా ప్రియా పచ్చళ్ళు, ఇట్లా అనేక రంగాలలో తనదైన ముద్రను మరి తెలుగునాట వేసుకున్నటువంటి గొప్ప మహనీయుడు మరి రామోజీరావు గారు. మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక తెలుగువాడు జాతీయ స్థాయిలో ఒక ప్రధానమంత్రి అయితేనేమి, మరి ఒక పెద్ద రాష్ట్రపతి అయితేనేమి గుర్తింపు పొందినటువంటి రామోజీరావు గారికి ఆయన మృతి తీరని లోటు. మరి తర్వాత వచ్చేటువంటి ఆమె కోడలు కానీ ఇతరత్ర కానీ మరి తప్పనిసరిగా ఆ బాధ్యతలు తీసుకున్నారు. ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం నుంచి వచ్చినటువంటి పాత్రికేయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా బాగా మరి వివిధ పత్రికలు, ఆంధ్రజ్యోతిలో ఇతరత్ర మరి రాణిస్తున్నారు. అలా పత్రికలకు ఒక చక్కటి మరి ప్రమాణం ఏదైతే ఉందో ఆ స్థాయి ఉండాలి అని తీసుకుని వచ్చినటువంటి రామోజీరావు గారి యొక్క
వృత్తి చేరని లోటు. ఈనాడు లేకపోవటం చాలా పత్రికా రంగం చాలా ఆయన లేని లోటు తీర్చలేనిది. ప్రత్యేకంగా నాకు తెలిసినంత వరకు జర్నలిజానికి కొత్త పంతులు తీసుకొచ్చారు ఆయన. అప్పటి వరకు ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతిలు ఉన్నటువంటి గ్రాంధిక భాషని వాడుక భాషలోనికి తీసుకొచ్చారు. ఈనాడు జర్నలిజం వచ్చిన తర్వాత, పత్రిక వచ్చిన తర్వాత పత్రికల్లో వాడుక భాష అలవాటు చేశారు. అలాగే అంతకుముందు మేము ఎవరికైనా నాయకుడు పేరు రాయాలన్నప్పుడు శ్రీ అని, శ్రీ పలాని ఆయన అని చెప్పి రాసేవాళ్ళం. ఆ శ్రీ అనే పదాన్ని ఈనాడులో తొలగించి శ్రీ అక్కర్లేదు అని చెప్పి ఆయన కొత్త రకంగా వార్తలు సృష్టించడం, చేయించడం చేసి, అలాగే అంతకుముందు ఈనాడు రాకముందు ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ మంచి హయ్యెస్ట్ సర్క్యులేషన్లో ఉండేది. ఈయన స్టార్ట్ చేసినప్పుడు అవన్నీ ఏం కొత్తగా ఉంది ఈ పేపర్, అసలు సినిమాలు కానీ వీటి గురించి కానీ వచ్చేయకో అనుకున్నాం. కానీ అటువంటిది వాటిలన్నింటినీ మించిపోయి హయ్యెస్ట్ సర్క్యులేషన్కి తీసుకురాగలిగారు ఆయన. అలాగే రాజకీయ రంగంలో ఎన్టీ రామారావు రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో ఆయనకి చేదోడుగా ఈనాడు ఉండటం మూలాన కొంత తెలుగుదేశానికి ప్లస్ పాయింట్ కూడా అయ్యింది. ఈ విషయం ఆయన లేని లోటు తీర్చలేనిదని చెప్పి. అందుకు ఒక చిన్న ఉదాహరణ నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రముఖ రచయిత ఆది విష్ణు గారు ఈనాడులో వారానికి ఒకసారి సరిగమలని శీర్షికను రాసేవారు. రామోజీరావు గారు ఆయన చాలా ప్రోత్సహించేవాళ్ళు. ఏదైనా ఒక మంచి ఆర్టికల్ రాస్తే ఇంటికి పిలిపించి సత్కారం కూడా చేసి పంపించేవాడు. ఒక రోజున అత్యవసరంగా ఆయన డబ్బు అవసరం వచ్చింది. హైదరాబాద్ అశోక్ నగర్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాల్సి వస్తే డబ్బులు లేవు ఆది కృష్ణ గారి దగ్గర. ఏం చేయాలో తెలియలే. ఫ్రెండ్స్ని అప్పుడు అడిగితే ఎవరు ఇవ్వాల. అప్పట్లో ఆ ఫ్లాటు 1,50,000 రూపాయలు. ఏం చేయాలో తెలియక మదన పడుతున్న సమయంలో సరే రామోజీరావు గారిని అడిగి చూద్దాము ఏం చేస్తారు అని అనుకుని ఎర్లీ మార్నింగ్ రామోజీరావు గారికి ఫోన్ చేశారు. సార్ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, ఒకసారి మీరు పర్మిషన్ ఇస్తే కలుస్తాను అంటే, అదేంటి ఆది విష్ణు పర్మిషన్ ఏంటి, నువ్వు రా మా ఇంటికి అని చెప్పి పిలిపించారు. ఆయన చెప్పాడు, సార్ ఇట్లా డబ్బు లేదండి, మళ్ళీ నేను కొనుక్కోలేని పరిస్థితి. అట్లాగా ఎంత అన్నారంట. 1,50,000 సార్. ఏం మాట్లాడలేదంట రామోజీరావు గారు. ఈయన ఏం మాట్లాడకపోతే రియాక్షన్ కూడా ఏమీ లేదు. ఇక అనవసరంగా వచ్చి పాపం ఆయన ఇబ్బంది పెట్టానేమో అనుకుని వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఆ మధ్యాహ్నం రామోజీరావు గారు ఆయన పిఏని పంపించి 1,50,000 రూపాయలు కవర్ పంపించారంట. దాంతో ఆయన అప్పుడప్పుడు అశోక్ నగర్లో, హైదరాబాద్ అశోక్ నగర్లో. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.